రీసెర్చ్ వాస్తు ప్రేక్షకులకు ప్రసాద్ బాబు నమస్కారం. ఈరోజు పడమర సింహద్వారం పడమర రోడ్డు ఉండే ఇళ్ళ గురించి చర్చించుకుందాం. ఇది పడమర రోడ్డు ఇల్లు. దీని తర్వాత వచ్చే ఈ పడమర రోడ్డు ఇల్లుకి మనం చూద్దాం. ఇది పడమర ఇల్లే, ఇది పడమర ఇల్లే, ఇది పడమర ఇల్లే. అయితే ఈ తూర్పు ఇంటి వాకిలి దీని నైరుతి కోణం మీదకు వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నైరుతి ఎలా ఏ విధంగా కూడా ఇది ప్రాణహాని కలిగిస్తుందన్న సందేహమే లేదు. ఈ ఖాళీ స్థలం వచ్చి అది కూడా నైరుతి నీచు భాగంలోనే వస్తుంది. ఈ వాకిలి వచ్చి దీనికి నైరుతిలో వస్తుంది. అదేంటి, ఇక్కడ పడమర సింహద్వారానికి ప్రహరీ ఉంది, మధ్యలో 33 అడుగుల రోడ్డు ఉంది, ఇక్కడ తూర్పు ఇంటికి ప్రహరీ ఉంది, దానికి మళ్ళా 4-5 అడుగులు ఖాళీ స్థలం. ఇంత దూరం వచ్చి ఇది పనిచేస్తుందా అనే సందేహం ఉన్నవారు తప్పనిసరిగా మీ పరిసరాల్లోనే ఉంటాయి ఇలాంటి ఇళ్ళు. ఒక్కసారి పరిశోధించండి. వాస్తుని ముందు తరాలకి మంచి వాస్తుగా, బాధలు లేని వాస్తుగా పరిచయం చేద్దాం. ఈ పడమర బ్లాకు ఈ పశ్చిమం నుంచి వచ్చి వేడి గాలులు ఇంటిలోకి ప్రవేశించి ఈ ఇంటి వారిని ఇక్కడ ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా మంచి ఆరోగ్యవంతులుగా, సౌందర్యవంతులుగా, అందమైన వారిగా ఉండేదానికి పడమర వాకిళ్ళు, ఈ దక్షిణం వాకిళ్ళు, దక్షిణం రోడ్డు ఉండే ఇళ్ళు, నైరుతి బ్లాకు చేసినంత మేలు ఈ తూర్పు ఇళ్ళు, ఈశాన్య బ్లాకు, ఉత్తరపు ఇళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయదు. ఈ పడమర బ్లాక్ నిర్మించుకునేటప్పుడు ఇది 20 డిగ్రీలు టిల్ట్ అయి ఉందా, 40 డిగ్రీలు టిల్ట్ అయి ఉందా, 10 డిగ్రీలు టిల్ట్ అయి ఉందా, అది మీ ఊహ. వారి సిద్ధాంతాన్ని, ఇంకొకరి సిద్ధాంతాన్ని నేను ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించను. కానీ ఈ ఆగ్నేయం వచ్చి ఇక్కడ పడవకూడదు, ఈ ఈశాన్యం వచ్చి ఇక్కడ పడవకూడదు. ఈ నీచ స్థానంలో ఎప్పుడైతే ఈ 2 కోణాలు పడొస్తాయో అప్పుడు ఈ ఇంటికి ప్రమాదం, ఈ కోణం వచ్చి వాటికి పడి వీరికి ప్రమాదం. గమనించారా? ఒక చెడు ఈ ఇంటికి చెడు, ఈ ఇంటికి చెడు. ఒక మంచి ఈ ఇంటికి మంచి, ఈ ఇంటికి మంచి. అంటే వీరు చెడు చేస్తే వీరు చెడిపోతారు అనుకుంటారేమో, వీరు కూడా చెడిపోతారు. ఇది వచ్చి
ఈశాన్య కోణానికి ఇక్కడ ఎదురుగా ఉండి ఇది కూడా కష్టాల పాలు చేస్తుంది. ఇదైతే ఇది ఇంకా ఇది కష్టమే, ఇది కష్టమే. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఈ పడమర ఇంటికి ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. ఈ పెద్ద ఇల్లు ఉంది. ఈ ఇల్లు, ఈ రెండిళ్ళు ఈ ఇంటికి పూర్తి వ్యతిరేకం, చెడు చేస్తాయి. ఈ ఇల్లు వీటికేం చేయలేదు. ఈ రెండిళ్ళు వచ్చి దీనికి పూర్తిగా చెడుగా మారుతుంది. ఇది భవిష్యత్తులో చూడండి మీరు, సెకండ్ సేల్స్ ఉంటుంది. ఇది సెకండ్ సేల్స్, ఇది సెకండ్ సేల్స్. దీనిలో బాధలు వర్ణనాతీతం. ఇక్కడ పడమర రోడ్డు ఇచ్చి తూర్పు ఇళ్ళకి ఏం చేస్తుంది అని మీరు ఎలాంటి సందేహం వలదు. ఖచ్చితంగా మీ పరిసరాలని గమనించండి. గమనించడం కాదు, నేను చెప్పినది ఏ గ్రంథంలో లేదే, ఎక్కడా లేదే, ఇది వితండవాదం అని మాత్రం అనుకోవద్దు. మీరు పరిశీలించాక, వాటిని చూశాక నిర్ధారణ చేసుకొని అప్పుడు నా వీడియోలకి ఇది కరెక్ట్ అంటేనే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. లేదా వాస్తు వీడియోలు చూడండి, ఆ తర్వాత పరిశీలించండి, పరిశోధించండి, ఆ తరువాతే లైక్ చేయండి. మిత్రులారా, ఇంకో పరమ ఇల్లు చూపిస్తాం. ఇది పడమర ఇల్లు. దీని తూర్పులో కరెక్ట్గానే ఉంది. ఇది పడమర ఇల్లే. ఇది పడమర ఇల్లే. ఈ రెండు ఇళ్ళకి ఇది సేఫ్ అన్ని విషయాల్లో, ఒక్క డబ్బు విషయంలో తప్ప. ఈ ఇల్లు డబ్బులు పేద ఇల్లు. ఇది ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న ఈ డబ్బు, ఈ ఇంటి డబ్బు ఆసుపత్రులకి సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ ఇంటిలో గర్భకోశ వ్యాధులు వస్తాయి, నరాల జబ్బులు వస్తాయి, ఇంకా అనేక సమస్యలు వస్తాయి, మనం చెప్పుకోకూడని సమస్యలు వస్తాయి. అది ఈ ఇంటి వారు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ వీడియో చూస్తే తప్పనిసరిగా లైక్ చేస్తారు. ఇంకా ఈ ఇంటి వారు చూశారనుకోండి, ఈ ఇంటి వారు ఈ వీడియో చూసారంటే తప్పనిసరిగా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. ఎందుకంటే ఈ ఇంటిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో మనం సమస్యల గురించి చెప్పి ఇతరులను భయపెట్టేదానికి కాడికి ఈ ఇంటి వారే స్వయంగా అనుభవిస్తుంటారు. కాబట్టి మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పు అని నేను అనుకుంటున్నాను.
దానికి తోడు ఇక్కడ ఇలా వస్తుంది వీళ్ళకి స్థలం. ఎందుకు అంటే ఇది చిన్నది గీసారనుకోవద్దండి, ఇది పెద్దది కూడా అవ్వచ్చు. వీరు ఇలా ఉత్తర వాయుం పెరిగి ఇలా ఉంటుంది. వీరు ఎప్పుడైతే దక్షిణం సరిహద్దు చేసి కట్టారంటే వీరి బాధలు వర్ణనాతీతం. అప్పుడు ఈ ఇంటి వారికి ఉత్తర వాయుం పెరిగి ఉంటుంది, ఈ ఇల్లు సరిహద్దు అయి ఉంటుంది. ఈ ఇంటి వరకు ఈ వీరి స్థలం ఇక్కడి వరకు ఉండొచ్చు. కానీ ఈ స్థలం వరకు ఈ ఇంటి నిర్మాణం ఎప్పుడైతే జరుగుతుందో దీనికి ఉత్తర వాయుం పెరుగున్నా ఈ ఇంట్లో వాళ్ళు అభివృద్ధిలో ఉంటుంది. ఇలా పెరిగి ఉండాలి. ఇది ఇల్లు, ఈ ఇంటి ఈశాన్యం వరకు ఈ ఇంటి నిర్మాణం జరిగిగానే ఉంటే, అంటే ఇది లేకపోయినా ఈ తూర్పు హద్దు, దీని తూర్పు హద్దు వరకు ఈ ఇంటి నిర్మాణం జరిగి ఉంటే వీరికి ఉత్తర వాయుం పెరుగున్నా, ఇక్కడ తూర్పాగ్నేయం దక్షిణాగ్నేయం పెరుగున్నా, ఇంకా ఇక్కడ తూర్పు ఈశాన్యం పెరుగున్నా, ఎలా ఉన్నా ఈ ఇల్లు బాగుంటుంది. మీరు గమనించండి, ఇదేంది ఉత్తర వాయుం పెరిగింది, దక్షిణాగ్నేయం పెరిగింది, ఇది దిక్కుకే లేదు, పట్ట ఇంట్ల వాస్తుకి అనుకూలంగా లేదు, ఈ ఇల్లు ఎలా బాగుంటుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఇంటికి ఉత్తర ఈశాన్యం కరెక్ట్ చేసి ఇక్కడ ప్రహరీ నిర్మిస్తే అప్పుడు వీరి కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఈ ఇంటికి పోయి ఇది ఈశాన్యం తక్కువగా ఉంది, ఈడ ప్రహరీ నిర్మించుకోమని ఎవ్వరూ సలహా చెప్పొద్దు. ఆ సలహా చెప్పి ఇక్కడ ఎప్పుడైతే ప్రహరీ నిర్మిస్తారో వీరి పతనం అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది మీరు చాలా అరుదుగా గమనిస్తారు. దీనికి నైరుతి కూడా పెరిగి ఉండొచ్చు, కొన్ని దగ్గరలో వాయువం పెరిగి ఉండొచ్చు, నైరుతి పెరిగి ఉండొచ్చు. ఈ పశ్చిమ వాయువం గేటు పెట్టుకొని ఇలా నడిచి వస్తుంటారు, దీనికి తూర్పు వాకిలు పెట్టుకుని ఉంటారు. దీనికి తూర్పు వాకిలు పెట్టుకున్నప్పుడే ఈ ఫలితం. దీనికి ఈ ఉత్తర వాయుం ఏమీ చేయదు. ఇంట్లో పిల్లలు ఉద్యోగస్తులు అవుతారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవుతారు. వీళ్ళు వాస్తేంది అని అంటారు. ఇది సైన్స్. ఈ సైన్స్ ఎలా పనిచేస్తుందో నా ముందు వీడియోల్లో సవివరంగా వివరిస్తాను.